రహస్యాన్ని రహస్యంగానే అట్టిపెట్టాలి. ఎప్పుడు మనిషి 9 రకాల విషయాలు రహస్యంగా అట్టిపెట్టాలట. ఆయుర్విత్తం గృహఛిద్రం తథా మానాపమానయో మంత్రం ఔషధమైథునే మా దానం మానాపమానవుచ నవగోప్యాని యత్నత అంటారు. ఆయువు వయస్సు అడిగితే ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పకూడదు, అది ప్రమాదం. ఎందుకంటే వాడికి ఏదైనా తెలుసుంటే 70 ఏళ్ళని తెలుసుంటే వీడికి 68 వచ్చే కూడా 2 ఏళ్ళు పోతాడు కదా అని వేరే పథకాలు వేస్తాడు. డబ్బులు కూడా చెప్పకూడదు. గృహఛిద్రం ఇంట్లో తల్లిదండ్రి తగాదాలు, భార్యాభర్తల తగాదాలు ఎప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టకూడదు. ఇవాళ బాగా అలవాటైపోయింది. కాలక్షేపం ఏం లేక ఏం చేయాలో తెలియక మై మమ్మీ ఫాట్ విత్ మై ఫాదర్ అని పెట్టేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా మా అమ్మ నాన్న గొడవ పెట్టుకున్నారు అని డైలాగ్ టు డైలాగ్ రాసేస్తున్నారు కాలక్షేపం కోసం. ఇంట్లో విషయాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. మంత్రం గురువు చెప్పిన మంత్రాన్ని కూడా ఇతరులకు చెప్పొద్దు అన్నారు. మనం వాడే మందులు కూడా ఇతరులకు చెప్పడం మంచిది కాదు, ఆ మందుల్లోనే విషం కలిపేస్తారు. అలాగే అనేక రకాల దాంపత్య రహస్యాలు కూడా బయటికి చెప్పొద్దన్నారు. ఇంకో మాట, దానం చేసిన దానం కూడా బయటికి చెప్పొద్దు, ఆ పుణ్యమంతా పోతుందన్నారు. మనకి సన్మానం జరిగింది, దాని గురించి కూడా ఎక్కువ చెప్పొద్దు, దృష్టి తగులుతుంది. అనవసరంగా వాళ్ళు ఏదో అనుకుంటారు, అసూయ పడతారు, లేనిపోని ప్రయత్నాలు చేస్తారు, మన సన్మానాన్ని చూడలేక దుష్ప్రచారం మొదలు పెడతారు. ఏం లేదండి ఏదో దండేసి పంపించారంటే అయిపోయాయి. అవమానం జరిగింది, అది అసలే చెప్పొద్దన్నారు. అవమానం చెప్పాము అంటే అది నిజం అనుకుంటాడు, సన్మానం చెప్పాము అంటే అబద్ధాలు ఆడుతున్నాం అనుకుంటాడు. చెప్పకపోవడమే మంచిది. ఈ రకంగా వీటిని 9 రహస్యాలుగా దాచుకోవాలి. అప్పుడే స్నేహాలు నిలబడతాయి. గుహ్యంచ గోహతి గుణాన్ని ప్రకటీకరోతి. నిజమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉంటారు అంటే చిన్న గుణాన్ని కూడా పెద్దది చేసి చెబుతారు. ఏదైనా ఒక సందర్భంలో మనం ఎవరికో సేవ చేయడం కోసం సాహసం చేస్తే, మా వాడికి మానవ సేవ అంటే చాలా ఇష్టం అండి, మొన్న మా ఊళ్ళో ఒక పేద కుటుంబానికి ఇబ్బంది వస్తే వీడు సేవ చేశారండి అని చెప్పేది, అటువంటి వాడు నిజమైన స్నేహితుడు. మనలో ఆ గుణాన్ని పెంచుతున్నాడు. అంతేకాదు ఆపద్గతం నచ జఘాతి. స్నేహం ఎప్పుడు నిజంగా బయటపడుతుందయా? స్నేహితుడికి పరీక్ష ఏమిటంటే ఆపద అన్నారు. మనకు ఆపద వచ్చింది, అప్పుడు కూడా మనని విడిచిపెట్టకుండా రోజు మనతో మాట్లాడుతూ నీకు నేను ఉన్నాను రా అని ధైర్యం కల్పిస్తూ ఎవడుంటాడో వాడు స్నేహితుడు. ఆపద వచ్చిందనగానే మనకి ఇంకా ఫోన్ చేయడం మానేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేరు అని వచ్చేసింది 10 సార్లు చేసినా అంటే అయిపోయినట్టే లెక్క. ఆపద్గతం నచ జగాతి. స్నేహితుడు ఎప్పుడు ఆపదలో ఉన్నవాడిని విడిచిపెట్టాడు. అంతేకాదు దదాతి కాలే. సరైన సమయంలో సాయం చేస్తాడు. డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, లేదు ఏ పరీక్షలో తప్పడం వల్ల ఏదో ఇబ్బంది రావడం వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటే రూముకి వచ్చి ఓదారుస్తాడు. కూర్చొని పోవా, ఇది పెద్ద విషయమా, ఫలానా పుస్తకం చదివావా, ఆయన ప్రవచనాలు విన్నావా, చూడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అందులో చెప్పారు అవమానం జరిగితే ఏం చేయాలో, సన్మానం జరిగితే ఏం చేయాలో, నిరాశ నిస్పృహలు లేకుండా ఏం చేయాలో చెప్పారు చూడు అని కాస్త మాటలు వినిపించడం ఉందే. తద్వారా మనిషిని తిరిగి ఉత్తేజితుడిని చేస్తాడు. సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఈ 6 మంచి స్నేహితుడికి లక్షణాలు అన్నారు. అటువంటి వాడితో మనం స్నేహం చేయాలి.